హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మనం చూద్దాం. దీనికి మనకి 2 లేదా 4 బ్రెడ్ స్లైసెస్ కావాలి. అలాగే ఒక 2 చిన్న పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. 2 కోడిగుడ్లు కావాలి. ఇంకా ఒక టొమాటోను ముక్కలు కట్ చేసుకున్నాం. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం మనం. ముందుగా మనం ఒక బౌల్లో ఈ 2 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసుకుని బీట్ చేసుకుందాం. ఇవి 2 బీట్ చేసేటప్పుడు సాల్ట్ ఇంకా పెప్పర్ ఇవి 2 వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఈ పాలు వేయడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం. దీంట్లో కొంచెం బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత మనం కలుపుకున్న బీట్ చేసుకున్న ఎగ్ని దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీని మీద మనం 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాము. బ్రెడ్ స్లైసెస్ని పెట్టిన తర్వాత అవి ఒకసారి ఆ ఎగ్ని పీల్చుకుంటాయి కదా, అప్పుడు దీన్ని తిరగేసి వేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా పైన మనం పెప్పర్ పౌడర్ని వేసుకుందాము. పెప్పర్ పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆమ్లెట్ క్రింది భాగంలో ఉడికిన తర్వాత దీన్ని మనం ఫ్లిప్ చేసుకోవాలి. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్లిప్ చేసుకున్నాము. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనం ఇలా పైన సర్దుకోవచ్చు, లేదా దీన్ని కట్ చేసి పక్కకి తీసేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఫ్లిప్ చేసాం. సో ఇది లేయర్స్ కింద వచ్చింది. పైన బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్, మళ్ళీ కింద బ్రెడ్ అనేది వచ్చింది. ఒక శాండ్విచ్ లాగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఇలా డయాగ్నల్గా దీన్ని 4 పీసెస్ మనం కట్ చేసుకుందాం. చూసారు కదా, టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.